శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి చంద్ర రాహువులు మీ జాతకంలో ఉండి గురుజా చూడబడుతుంటే మీరు మనుషుల ఎంతో మహాత్ములు, చాలా మంచివారు. 10-11 తారీఖుల్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయంలో సందేహం లేదండి. చంద్ర రాహులే మిమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడవుతాడన్న విషయం మీకు తెలుసు కదా. ఖచ్చితంగా మిక్కిలి బలవంతుడే, చాలా మంచివాడు. అలాగే శనీశ్వరుడు మహా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తాడు కదా, కరెక్టే. ఆయనే కదా మేము ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తున్నాను, రారా అని చెప్పేది, రండమ్మా అని. ఫారిన్ యోగం ఉంది తీరుతుంది, ఫారిన్ వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ధనం పట్ల కొద్దిగా ఇబ్బంది కలగడమో, అంటే కుటుంబంలో సౌఖ్యం లేకపోవడమో, అంటే భార్యాభర్తల యొక్క చిన్నగా అనురాగ దాంపత్య జీవితంలో కొద్దిగా ఇబ్బంది కలగడమో, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడానికో, చదువు విషయంలోనో ఆటంకాలు ఎదురవడమో జరుగుతుంది. ముఖ్యంగా తల్లిగారికి కూడా అలాగే ఉందండి. మీ తల్లిగారికి కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రైతులు కూడా అంత అద్భుత ఫలితాలు ఏం లేవు. కానీ గురు శుక్రులు మాత్రం మిమ్మల్ని చక్కగా బ్రహ్మాండం కాపాడుతున్నారు. బహుశా మీరు వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, వెండి వస్తువులు కొనుక్కుంటారు. ఆభరణాలు అంటే బంగారం, అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వస్త్రాలు, పెర్ఫ్యూమ్స్, బట్టలు, చదువు బ్రహ్మాండంగా వస్తుందంటే ముఖ్యంగా మీరు దాంట్లో మ్యూజిక్ అంటారు కదా, మ్యూజిక్లో బాగా రాణిస్తారండి. కొంతమందికి ఏమో మ్యూజిక్ అంటే వాయిద్యం అంటే సరే, వాయిద్య కళాకారులు అంటున్నాం. వాయిద్యంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. పంచమంలో రఘుబుధులు అద్భుతం. రైతులు కూడా బాగుంటుందండి, పంటలో బాగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. రఘుబుధుల వలన మీరు విద్యల్లో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ దాంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్స్ వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు కూడా మీ అందరికి కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మరింత విదేశాలు వెళ్ళడానికి ఆపర్చునిటీస్, అవకాశాలు బాగున్నాయి. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో మీకు బాగా స్పెక్యులేషన్ అనుకుందాం, సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉందండి. రాహు 6వ భావంలో రాహు మిమ్మల్ని బాగా కాపాడతాడండి. ఆయన శత్రువుల వలన భయము, రోగాల వలన భయము లేకుండా, రుణాల జోలికి వెళ్ళినా, రుణాల జోలికి వెళ్ళినా, తన అవసరం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా కేతు మిమ్మల్ని కాపాడుతాడు. అనేక రకాలమైన శుభాలు కలుగజేస్తూ ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడు. ముఖ్యంగా మేనమాను కాపాడుతుంటాడు ఆయన. ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజుడికి శని దృష్టి, అది తప్పు కదండి. కుజుడు ద్వితీయాధిపతి సప్తమంలోకి వెళ్ళిపోవడం ఏంటండి? అందువల్ల ఏమవుతుందంటే వివాహాలు, శుభకార్యాలు జరిగే మండపాల్లో కానీ, ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. అలాగే నీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. నీటి వల్ల అంటే ఆ రోజు బహుశా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో వర్షాలు కురుస్తాయి.
మీరు కాళ్ళు చూసుకొని చెప్పేది తప్పదు. వర్షాలు కురుస్తాయంటే మ్యారేజెస్ కళ్యాణ మండపంలోనో చుట్టుపక్కల ప్రాంతంలోనో మీ వివాహాలు జరిగేటప్పుడు వర్షాలు కురుస్తాయి. కొంతమంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ముహూర్తాలు పెట్టడం వల్ల మండపాల్లో కానీ దగ్గర ప్రాంతాల్లో కానీ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే మండపంలో కానీ పక్కన ఎక్కడో అగ్ని సంబంధించిన వ్యవహారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాకపోతే అడగండి. కాకపోతే ఇవన్నీ కాకూడదని నేను కోరుకుంటున్నా. అందుకని మనం ఏం చేస్తాం, రమణ మహర్షి గారు చెప్తారు కదా, ఇవన్నీ మనకు వద్దు, మంచి జరగాలి అనుకుంటాం మనం. శనీశ్వరుని పూజించండి, గౌరీదేవి తల్లి అమ్మవారిని పూజించండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఏమి వర్షాల వల్ల కాదు కదా, అగ్ని ప్రమాదాల వల్ల కాదు కదా, ఎటువంటి శత్రువుల వల్ల కూడా భయం ఉండదు, చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి. కాకపోతే అంటే అనురాగ దాంపత్య జీవితం కూడా స్లో అవుతుందండి. భార్య భర్తల వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా విహారయాత్రలు చేస్తారు సరదా టూర్స్, వాళ్ళకు కూడా ప్రమాదాలు ఉన్నాయి నీటి వలన, అలాగే వాయువు వలన. వాయువు అంటే తెలుసు గాలి, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని సూచన మాత్రమే. ఆయుష్ మాత్రము ఏమాత్రం ఎవ్వరికి పోదు. ఆయుష్ శుభ్రంగా బాగుంది, ఆయుర్దాయం బాగుంది, ప్రాణం పోదు, హ్యాపీగా ఉంటారు. కాకపోతే మీకు బాగా సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది, సంపదలు పెరుగుతాయి, విదేశాలు టూర్స్ చేస్తారు, ఇవన్నీ సర్వసాధారణమే. పైగా జాబ్ చూడండి, ఎంత బ్రహ్మాండంగా జాబ్ చేసుకుంటారో. బ్రహ్మాండ జాబుల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, విద్యా సంస్థల్లో ఉన్నవారు, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అందరూ కూడా బాగా బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి. చంద్రరాహులు ఉన్నారు కదండి 12వ భావంలో, వాళ్ళు విపరీతంగా తిప్పేస్తారు కదా, ఫారిన్ కంట్రీస్ అంటారు, అది విపరీతంగా తిరుగుతారు. చంద్రుడితో కలిసిన రాహు మీకు శుభలితాలు ఇస్తాడు. 10, 11 తారీఖులో కొద్దిగా మీరు చెడు ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఇంట్లో పరిస్థితులు, దూర బంధువులు, అయితే అనారోగ్యాలు వచ్చి కొంతమందికి ఉంటాయి. గురుదృష్టి వలన, పైగా మీరు రాశి 12వ భావం చంద్రుడి వల్ల అవన్నీ సమస్య పోతాయండి. ముఖ్యంగా మీకు దైవ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. అమ్మవారిని పూజించిన వారికి, ముఖ్యంగా గౌరీదేవి తల్లి, పార్వతీ అమ్మవారు, కనదుర్గ అమ్మవారు, వీళ్ళు పూజించిన వారికి కంటిన్యూస్గా పూజించాలన్నమాట. ఎటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, ఎటువంటి నీటి వల్ల ప్రమాదాలు కానీ, లేకపోతే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు కానీ, లేకపోతే మీరు కళ్యాణ మండపాల్లో అగ్ని ప్రమాదాలు, బాగా వర్షాలు పడతాయని చెప్పాను, అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. పెళ్ళిళ్ళలో మనం గౌరీదేవి తల్లిని పూజిస్తాం కదా, ఆవిడ కాపాడతారు కదండి, మనకు భయమేలా. కానీ ప్రమాదాలు సూచిస్తాం తప్ప అందరికీ జరిగిపోవాలని ఏమాత్రం లేదు. సో విధంగా మీ అందరికీ బాగుంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవుదా. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే, అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, గారెల దండలు సమర్పించడం వలన, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, తమలపాకులతో పూజ చేయడం వలన, వస్త్రాలు సమర్పించడం వలన, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారణం కూడా ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు.
ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, అదే నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.